మై నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్న నాని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరిపోదా శనివారం చిత్రంతో ముందుకు వచ్చారు. అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని తీస్తున్న రెండవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి గమనిద్దాం. మామూలుగా సినిమాతో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాలో లైట్ హార్టెక్ ఎమోషనల్స్, కామెడీ కలవబోతుగా చాలా క్లాస్గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం చిత్రం సాగుతుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రైలర్లో ముందుగానే చూపించినట్లు నాని, ఎస్జే సూర్య కలిసి స్క్రీన్పై కనిపించే ప్రతి సీను అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమా చాలా బాగుంది అని, కానీ కొన్ని దగ్గర బోర్ కొట్టించడం ఖాయం అని తెలుస్తుంది. 3 గంటల రన్ టైం ఈ చిత్రానికి పెద్దగా మైనస్గా మారింది. ఫస్ట్ హాఫ్లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే ప్రీ క్లైమాక్స్ సీన్స్ చాలా సాగతీతగా ఉంటాయి అని నెటిజన్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో నాని పాత్రను పరిచయం చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాలో ట్విస్టులు ముందుగానే మనకు తెలిసిపోతున్నాయి. జేక్స్ జిబోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా హైలైట్గా నిలిచిందని ఓవర్సీస్ ఆడియన్స్ తెలుస్తుంది. సరిపోదా శనివారం సినిమా మీరు చూసింటే మటుకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.